Help you. Lufthansa. సమర్పిస్తున్న వారు గ్యాసో ఫాస్ట్ యాక్టివ్ జీరా అసలైన జీలకర్రతో. Paragon Office Chappal, tough and stylish. గుడ్ నైట్ యాక్టివ్ ప్లస్. అయితే పుష్ చేయండి, ఖుషిగా ఉండండి. సహ సమర్పణ అపోలో లైఫ్ బెటర్ ఫర్ యూ. డౌన్లోడ్ చేసుకునే బ్యాంక్ అకౌంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వారి 811. గుడ్ మార్నింగ్. లుఫ్తాన్సా సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా అక్షయ తృతీయ ఈ ఉత్సవ వేళ శుభాకాంక్షలు తెలియజేస్తుంది TV5. అలాగే బాహుబలి వర్డిక్ట్ ఈజ్ అవుట్. సో బాహుబలి సినిమా బాగుంది అంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. దీంతో సినిమా ప్రియుల్లో ఉత్సాహం ఉరకలు వేస్తున్న సమయం ఇది. అయితే స్టాక్ మార్కెట్స్లో మాత్రం కొద్దిగా స్తబ్దమైన ఫ్రైడే మార్నింగ్ మనం చూస్తున్నాం. ఎందుకంటే రాబోయేది మనకు లాంగ్ వీకెండ్. సో సోమవారం కూడా మే 1 మేడే సందర్భంగా మార్కెట్ సెలవు తీసుకుంటాయి. కాబట్టి 3 రోజుల హాలిడేకి ముందు ట్రేడర్స్లో అంత ఉత్సాహం కనపట్టలేదు. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా ఫ్లాట్గా ముగిశాయి. అఫ్కోర్స్ నాస్డాక్ మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. ఎర్నింగ్స్ సీజన్ ఉత్సాహం కొనసాగుతోంది యూఎస్లో. ఆల్ఫాబెట్, అమెజాన్ ఇటువంటి కంపెనీస్ అన్నిటి నుంచి కూడా మంచి నెంబర్స్ వచ్చాయి, Q4 నెంబర్స్. సో నాస్డాక్ అందువల్లనే మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. బట్ చాలా ఫ్లాటిష్ ట్రెండ్ మనం చూసాం. కార్పొరేట్ ఎర్నింగ్స్ పాజిటివ్గా ఉన్నప్పటికీ యూఎస్లో మ్యాక్రో డేటా నెగిటివ్గా వస్తుంది. సో ఫర్ ఇన్స్టాన్స్ రిటైల్ సేల్స్ లోవర్ దాన్ ఫోర్కాస్ట్ వచ్చాయి. అన్ఎంప్లాయ్మెంట్ డేటా, హౌసింగ్ డేటా ప్రత్యేకించి పెండింగ్ హోమ్ సేల్స్ మార్చిలో 0.8% తగ్గాయి. సో ఇవన్నీ కూడా అంత ఇంప్రెసివ్గా లేవు మ్యాక్రో ఫ్యాక్టర్స్. బట్ కార్పొరేట్ ఎర్నింగ్స్ మాత్రం పాజిటివ్గా వస్తున్నాయి. అలాగే జపాన్లో CPI పెరిగింది, IIP తగ్గింది. యూరోప్లో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిన్న ECB నిర్ణయం తీసుకుంది. ఇక మే 7న రాబోతున్న ఫ్రెంచ్ ఎలక్షన్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మ్యాక్రాన్ వస్తారా, లేకపోతే ఏదైనా అనూహ్యమైన సర్ప్రైజ్ ఉంటాయా ఫ్రెంచ్ ఎలక్షన్స్ సంబంధించి? ప్రో యూరోపియన్ యూనియన్ మ్యాక్రాన్ వస్తేనే మార్కెట్స్ దాన్ని పాజిటివ్గా, గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా తీసుకుంటాయి. మన మార్కెట్స్ విషయానికి వస్తే వరుసగా 5 సిరీస్ల F&O సిరీస్ల లాభాల తర్వాత ఒక గ్రాండ్ ఏప్రిల్ సిరీస్ తర్వాత మే సిరీస్లోకి ఇవాళ మనం అడుగు పెడుతున్నాం. సో సెల్ ఇన్ మే గో అవే అంటూ ఒక పాత సామెత ఉంది. సో ఆ పాత సామెతని ఎవరైనా ఫాలో అవుతారా, లేకపోతే మే సెంటిమెంట్తో ఎటువంటి నిమిత్తం? ఎందుకంటే మే హిస్టారికల్గా మనం చూస్తే కొన్ని నెలలు చాలా బెస్ట్ మంత్ ఫర్ మార్కెట్స్గా మారింది. మరికొన్ని నెలలు అఫ్కోర్స్ వర్స్ట్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసాం. సో ఈ మంత్, ఈ మే ఏం చేయబోతోంది అన్న అంశం కూడా కొంత ప్రస్తుతానికి సస్పెన్స్. బట్ లాస్ట్ 5 సిరీస్గా మార్కెట్స్ లాభాలతో క్లోజ్ అయ్యి కొన్ని అనూహ్యమైన సెక్టర్స్ లైక్ రియల్ ఎస్టేట్ సెక్టర్స్ లాంటివి లైమ్లైట్లోకి వచ్చాయి. అంతకుముందు మెటల్స్ డామినేట్ చేశాయి, తర్వాత రియల్ ఎస్టేట్. అఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీ ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తూ ట్రేడ్ అయింది. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం ఈసారి రోల్ ఓవర్స్ మనం చూస్తే, ఒకసారి ఏప్రిల్ నుంచి మేకి వచ్చిన రోల్ ఓవర్స్ చూస్తే నిఫ్టీ బ్యాంక్ రోల్ ఓవర్స్ 3 months యావరేజ్ 70-71% ఉంటే 65% రోల్ ఓవర్స్ వచ్చాయి. అలాగే నిఫ్టీ బ్యాంక్ చూస్తే మాత్రం దానికి రివర్స్గా 77% రోల్ ఓవర్స్ వచ్చాయి. 3 months యావరేజ్ ఓన్లీ 62% అయితే. సో కొంత మేబీ షార్ట్ పొజిషన్స్ రోల్ ఓవర్ అయి ఉండకపోవచ్చు నిఫ్టీకి సంబంధించి కానీ, బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కానీ. మేబీ లాంగ్ పొజిషన్స్ రోల్ ఓవర్ అయి ఉండొచ్చు కూడా. సో అది కూడా కొంత నిఫ్టీలో రోల్ ఓవర్స్ తగ్గడానికి మనం కారణంగా చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే ఇప్పటికీ మార్కెట్స్లో నెట్ లాంగ్సే ఎక్కువ ఉన్నాయి, షార్ట్స్ తక్కువ ఉన్నాయి. సో ఇంకా షార్ట్స్ లాస్ట్ 1 వీక్లో క్లోజ్ కావడం కూడా చూసాం, షార్ట్ కవరింగ్ రావడం కూడా చూసాం. అండ్ మిడ్ క్యాప్స్లో పార్టీ చాలా వరకు కొనసాగింది. మేబీ నిన్న కొద్దిగా మనం మొన్న సెల్లింగ్ చూసాం. ఇది రాబోయే రోజుల్లో మరింతగా ప్రాఫిట్ బుకింగ్కి దారితీసే అవకాశాలు ఉన్నాయి. లార్జ్ క్యాప్స్ వీటి స్థానంలో, మిడ్ క్యాప్ స్థానంలో లార్జ్ క్యాప్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. సో నాన్ ఇండెక్స్ లార్జ్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ మనం చూడబోతున్నాం బహుశా. అలాగే కొంత ఇండెక్స్ బేస్డ్ లార్జ్ క్యాప్స్లో కూడా పొజిషన్స్ ఉండే అవకాశం ఉంది. రిజల్ట్స్ చూస్తే నిన్న కొంత మిక్స్డ్గా వచ్చాయి. బయోకాన్, సింజిన్, ఉజ్జీవన్ ఫైనాన్స్ ఇటువంటి రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. బట్ MOSL, మోతిలాల్ ఓస్వాల్ లాంటి కంపెనీస్ మాత్రం చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ఇవ్వడం చూసాం మనం. సో ఒక మిక్స్డ్ ట్రెండ్. ఇవాళ కూడా అంబుజా సిమెంట్స్, ఫెడరల్ బ్యాంక్ ఇటువంటి కొన్ని కీలకమైన కంపెనీస్ రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ACC అల్ట్రాటెక్ చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ఇచ్చిన తర్వాత అంబుజా సిమెంట్స్ ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అన్నది వేచి చూడాలి. అదర్వైజ్ F&Oలో కొంత యాక్షన్ ఈ నెలలో పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 16 న్యూ స్టాక్స్ లైక్ మహానగర్ గ్యాస్ కావచ్చు, NBCC, క్యాన్ఫిన్ హోమ్స్, రేమాండ్స్, MCX, ఉజ్జీవన్, V-Guard ఇండస్ట్రీస్ ఇటువంటివన్నీ కూడా F&Oలోకి వస్తున్నాయి. సో ఈ స్టాక్స్లో కొన్ని
పెరిగే అవకాశం, కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది. లాస్ట్ సిరీస్లో కూడా మనం చూసాం. ఇన్ఫీబీమ్ అనే కంపెనీ సడన్గా F&Oలో వచ్చిన తర్వాత వరుసగా సెల్లింగ్ ప్రెషర్ ఎదుర్కోవడం చూసాం. సో అటువంటి సర్ప్రైజ్ కొన్ని ఈ 16 స్టాక్స్ సంబంధించి ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇట్స్ ఎ లిక్విడిటీ డ్రివెన్ మార్కెట్. ఎర్నింగ్స్ సీజన్ సో ఫార్ ఈజ్ ఓకే, బాగానే ఉన్నాయి నెంబర్స్ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్. నెగిటివ్ సర్ప్రైజ్ అయితే ఏమీ లేవు మనకి. అండ్ ఎప్పటికప్పుడు ఎస్ఐపీస్ ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్లోకి 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల ఎస్ఐపి మనీ వస్తుంది. సో దాన్ని క్యాష్ రూపంలో ఎలాగో అట్టి పెట్టుకోలేరు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ హ్యావ్ టు నెసెసరీలీ ఇన్వెస్ట్ దిస్ మనీ ఇన్ టు ది మార్కెట్స్. అది మే నెలలో కూడా కొనసాగితే మార్కెట్స్లో ఏప్రిల్ లాంటి సిరీస్ కాకపోయినా ఒక పాజిటివ్ సిరీస్ కానీ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. లేదు అనుకోకుండా ఏదైనా ఫ్లోస్ తగ్గి ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్లోస్ ఉంటే మాత్రం మార్కెట్స్లో ఇనీషియల్ డేస్లో అంటే మే ఫస్ట్ హాఫ్లో కొంత షార్ట్ పొజిషన్స్ క్రియేట్ అయ్యి